టీడీపీ మహానాడులో డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే పార్టీ పెట్టిన మొదటి మహానాడు నుంచి కూడా ఫోటో ఎగ్జిబిషన్కి కొంత ప్రత్యేకత ఉందని చెప్పాలి. అన్న ఎన్టీఆర్ సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఆ రోజు ఏదైతే అంతా ప్రదర్శిస్తూ ఉంటారు. నేపథ్యంలో మొదటిసారి డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత టీడీ జనార్దన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆయన ఏది చేసినా కూడా వినూత్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ శత జయంతి కూడా ఆయన దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత అయితే టీడీ జనార్దన్కి దక్కుతుంది. ఈ నేపథ్యంలో టీడీ జనార్దన్ మనతో ఉన్నారు. జనార్దన్ గారు, ఎట్లా చూస్తారు ఈ ఫోటో ఎగ్జిబిషన్? డిజిటల్ మొదటిసారి చేశారు కదా, చంద్రబాబు అదేవిధంగా ఎన్టీఆర్, లోకేష్ 3 తరాలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమయ్యాయా? ఈరోజు మహానాడు చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ మేము ఫోటోల్ని పెట్టేవాళ్ళం, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు డిజిటల్ ఫోటోని పెట్టాం. ఎందుకంటే ఏఐ యుగంలో ఉన్నాం. బాబు గారికి కూడా చాలా ఇష్టమైనటువంటిది. అందువల్ల ఇప్పుడు అన్నగారి యొక్క సేవలు అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో బాబు గారు ప్రజానీకానికి చేసినటువంటి సేవల్ని మొత్తాన్ని ఫోటో రూపంలో, ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో పొందుపరిచాం. వారి యొక్క భావజాల అన్నగారి బాబు గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నగారు సినిమాల్లో రాజకీయాల్లో చేసిన కార్యక్రమాలు, బాబు గారు ప్రతిపక్షంలో అధికారంలో చేసినటువంటి కార్యక్రమాలు బాల్యం నుంచి కూడా, అట్లానే లోకేష్ బాబు గారు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నప్పుడు తిరుగుబాటు చేసి యువగళం పాదయాత్ర చేసి 1000 కిలోమీటర్లు నడిచి అక్కడ ఆయన చేసిన పోరాటం యొక్క ఘట్టాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే వినూత్నమైన ఫోటోలు, ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఎవరు తెలియని కొత్త ఫోటోలు ఏమన్నా సేకరించారా? ఎట్లా మీరు అనేక అంశాలు బయటికి తీస్తున్నారు కదా? అవునవును, మొత్తం వినూత్నంగా ఎక్కడెక్కడున్న ఫోటోలు అన్నింటినీ ఇంతకు ముందు ఎప్పుడు ఈ విధంగా నిక్షిప్తం చేసే అలవాటు లేనందువల్ల చాలా సమాచారం లోపం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చరిత్రలో ఏదైనా భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే అటు గ్రంథస్థం కానీ ఈరోజు డిజిటలైజేషన్ కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈరోజు ఒక పక్క గ్రంథస్థం చేస్తూ పుస్తకాలు రాయిస్తూ అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ద్వారా, ఇంకో పక్క ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ ద్వారా మనం డిజిటలైజ్ చేసి భావితరాలకి తరతరాలు అన్నగారు బాబు గారు తెలుగు రాష్ట్రాలకి, తెలుగు జాతికి, మానవాళికి చేసినటువంటి సేవలన్నింటినీ కూడా నిక్షిప్తం చేయటం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు వరకు కూడా యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చారు, అనేక విధంగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చారు. ఇట్లా మహానాడుకు సంబంధించి కూడా దీనికి సంబంధించి ఏమైనా పోర్టల్ కావచ్చు, అటువంటి కార్యక్రమం ఏమైనా తీసుకొస్తారా? మహానాడు కార్యక్రమాలన్నింటినీ కూడా అన్నగారి విశేషాలన్నీ అన్నగారి యూట్యూబ్ ఛానల్లో వెళుతున్నాయి, ఫేస్బుక్లో వెళుతున్నాయి. బాబు గారికి సంబంధించిన విశేషాలు కూడా బాబు గారి ఫేస్బుక్ ఏర్పాటు చేశాం. మన చంద్రన్న ఫేస్బుక్, మన చంద్రన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేషాలను అందజేస్తున్నాం. లోకేష్ బాబు గారి విశేషాలన్నీ పార్టీ ఛానల్ ద్వారా అందజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి విశేషాలన్నీ అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్, అన్న ఎన్టీఆర్ ఫేస్బుక్ ద్వారా అందజేస్తున్నాం. ఓకే, మొత్తానికి ఇక్కడ టీడీ జనార్దన్ అయితే చెప్తూ ఉన్నారు, ఈ విధంగా బాగా చూపనలు అయితే ఆకట్టుకుంటుంది. డిజిటల్ అంటే ఈ విధంగా ఏదో ఎన్టీఆర్కి సంబంధించిన డిజిటల్ అయితే ఆ విధంగా కనిపిస్తుంది. ఇదైతే వ్యూయర్స్ని కూడా బాగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించి, చంద్రబాబుకు సంబంధించి, లోకేష్కు సంబంధించిన అన్నీ కూడా నిక్షిప్తం అయితే అని చెప్తున్నారు. డిజిటల్ లైబ్రరీ లాగా ఇది ఉంటుంది. ఇప్పటికే అనేక ఎన్టీఆర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇక్కడ ఇదైతే టీడీపీ అభిమానులని అమితంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్, 10